అది శివలింగాన్ని రక్తంతో నింపిన రోజు. అదే సోమనాథ్ ఆలయంపై దాడి. ఎవ్వరూ చెప్పని నిజం. ఈ నిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా వినండి. మొహమ్మద్ బిన్ కాసిం తర్వాత దాదాపు 300 సంవత్సరాల తర్వాత మన భారతదేశంపై దండయాత్రల పర్వం కొనసాగింది. ఆఫ్ఘనిస్తాన్ రాజు అయిన మొహమ్మద్ గజనీ 1000వ సంవత్సరం నుంచి 1027వ సంవత్సరం దాకా భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. ఈ దండయాత్రలో అత్యంత బాధాకరమైన దండయాత్ర సోమనాథ్ ఆలయంపై దాడి. సువర్ణ నగరంగా ఈ ఆలయంలో బంగారు గోపురాలు, వెండి తలుపులు, వజ్రాలతో అలంకరించిన శివలింగం ఉండేది. శతాబ్దాల పాటు భారత వాణిజ్య, భక్తి, సంపద కేంద్రంగా విరాజిల్లింది. అప్పట్లో అతను 50,000 మంది సోమనాథ్ ఆలయాన్ని కాపాడడానికి వచ్చిన భక్తులను చంపి ఆలయంలోకి ప్రవేశించాడు. బంగారం, వెండి, వజ్రాలు అన్నీ దోచుకున్నాడు. ఇక శివలింగాన్ని పీకి పారేసి గజ్నీ నగరంలోని మసీదు మెట్ల కింద పాతిపెట్టాడట ఈ దుర్మార్గుడు. కానీ ధర్మం లొంగలేదు. హిందువులు ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తూనే ఉన్నారు. శతాబ్దాల పాటు దాడులు కొనసాగిన ఆ తర్వాత మన స్వాతంత్రం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో 1951లో సోమనాథ్ ఆలయం తిరిగి పునర్నిర్మించబడింది. ఎన్ని దాడులు వచ్చినా భారత ధర్మం నిలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇది చరిత్రను ఎవ్వరూ మార్చలేరు. స్వస్తి.